ఇన్ఫోటైన్మెంట్ కు స్వాగతం. ఈ రోజు మనం 9 మంది తెలియని వ్యక్తుల రహస్యాన్ని విప్పుతాము. వారు ఎవరు? వారు ఏ రహస్యాలను కాపాడారు? మరి ఈ కథ తరాలను ఎందుకు ఆకర్షించింది? అన్వేషిద్దాం. భారతదేశం చరిత్ర, సంస్కృతి మరియు రహస్యాలతో కూడిన గొప్ప భూమి. భారతదేశం నుండి వచ్చిన అత్యంత సమస్యాత్మకమైన కథలలో ఒకటి 9 తెలియని పురుషులు. పురాతన భారతదేశం యొక్క నడిబొడ్డున ఒక రహస్య సమాజం శతాబ్దాలుగా అత్యంత లోతైన జ్ఞానాన్ని కాపాడిందని చెప్పబడింది. క్రీపు 3వ శతాబ్దంలో భారతదేశాన్ని పరిపాలించిన అశోక ది గ్రేట్ చక్రవర్తితో ఈ పురాణం ప్రారంభమవుతుంది. రక్తపాత కళింగ యుద్ధం తరువాత అశోకుడు హింసను విడిచిపెట్టి బౌద్ధమతాన్ని స్వీకరించాడు. భవిష్యత్తులో అలాంటి విధ్వంసం జరగకుండా ఉండేందుకు అతను 9 మంది వ్యక్తులతో కూడిన రహస్య సంఘాన్ని స్థాపించాడని చెబుతారు. ఈ 9 మంది వ్యక్తులు మానవారికి చాలా ప్రమాదకరమైనదిగా భావించే జ్ఞానాన్ని కాపాడుకోవడం మరియు అభివృద్ధి చేయడం అప్పగించారు. ప్రతి సభ్యునికి రసవాదం మరియు కమ్యూనికేషన్ నుండి మైక్రోబయాలజీ మరియు సైకాలజీ వరకు విషయాలను కవర్ చేస్తూ అపారమైన జ్ఞానం ఉన్న పుస్తకం కేటాయించబడింది. పురాణాల ప్రకారం ఈ పుస్తకాలలో మానవాళిని ఉద్ధరించే లేదా నాశనం చేసే రహస్యాలు ఉన్నాయి. ప్రతి పుస్తకంలో ఏమి ఉందో ఒకసారి చూద్దాం. 1. ప్రచార పుస్తకం. మానసిక యుద్ధం మరియు సామూహిక ప్రవర్తనను ప్రభావితం చేసే సాంకేతికతలు. 2. బుక్ ఆఫ్ ఫిజియాలజీ. వైద్యం మరియు జీవయుద్ధ పద్ధతులతో సహా మానవ జీవశాస్త్రంలో అంతర్దృష్టులు. 3. మైక్రోబయాలజీ పుస్తకం. సూక్ష్మజీవుల జ్ఞానం మరియు వాటి అనువర్తనాలు. 4. ఆల్కెమీ బుక్. లోహాలను మార్చడం మరియు అపరిమిత సంపదను ఉత్పత్తి చేసే రహస్యాలు. 5. కమ్యూనికేషన్ బుక్. భూగోళ మరియు భూలోకేతర కమ్యూనికేషన్ రెండింటికి సాంకేతికతలు. 6. గురుత్వాకర్షణ పుస్తకం. సంభావ్య గురుత్వాకర్షణ నిరోధక సాంకేతికతలతో సహా గురుత్వాకర్షణ సిద్ధాంతాలు. 7. కాస్మోలజీ పుస్తకం. విశ్వం, సమయ ప్రయాణం మరియు విశ్వ దృగ్విషయం యొక్క అవగాహన. 8. కాంతి పుస్తకం. కాంతి స్వభావం మరియు వేగం మరియు అధునాతన ఆప్టిక్స్ పై అంతర్దృష్టులు. 9. సోషియాలజీ పుస్తకం. సమాజాల పరిణామం మరియు వాటి అభివృద్ధిని నియంత్రించే నియమాలు. చరిత్ర అంతటా 9 మంది తెలియని వ్యక్తుల గురించి గుసగుసలు మరియు పుకార్లు ఉన్నాయి. అనేక శాస్త్రీయ పురోగమనాలు మరియు చరిత్రలో కీలకమైన క్షణాల వెనుక ఉన్న నిజమైన శక్తి అని కొందరు నమ్ముతారు మరియు కొందరు వాటిని నిజమైన ప్రకాశంగా భావిస్తారు. ప్రసిద్ధ రచయిత టాల్బోట్ ముండితో సహా వివిధ రచయితలు మరియు పరిశోధకులు తమ రచనలలో ఈ రహస్య సమాజాన్ని ప్రస్తావించారు. ముండి యొక్క 1923 పుస్తకం ది 9 అన్నోన్ పాశ్చాత్య దేశాలలో పురాణాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. తెలియని 9 మంది నేటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలరా? సైన్స్ మరియు టెక్నాలజీలో పురోగతులు ఈ పురాతన సమాజం ద్వారా రక్షించబడిన రహస్య జ్ఞానంతో ముడిపడి ఉండవచ్చని కొందరు ఊహిస్తున్నారు. 9 తెలియని పురుషుల ఉనికిని నిరూపించడానికి ఖచ్చితమైన సాక్ష్యం లేనప్పటికీ పురాణం కుట్రలు మరియు స్ఫూర్తిని కొనసాగిస్తుంది. ఇది జ్ఞానం కోసం శాశ్వతమైన అన్వేషణ మరియు మన అవగాహనకు మించిన రహస్యాలను గుర్తు చేస్తుంది. భారతదేశం యొక్క అత్యంత ఆకర్షణీయమైన రహస్యాలలో ఒకటిగా ఈ ప్రయాణంలో ఇన్ఫోటైన్మెంట్ లో చేరినందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే మరిన్ని ఆకర్షణీయమైన కథనాలు మరియు చారిత్రక చిక్కుల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ చిహ్నాన్ని కొట్టడం మర్చిపోవద్దు. తదుపరి సమయం వరకు తెలియని వాటిని అన్వేషించండి.